శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జమ్లే షావాలి పీర్ దర్గాలో గత 2 రోజులుగా నిర్వహించబడుతున్న గంధోత్సవ వేడుకలలో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పాల్గొని బాబాను దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జమ్లే షా పీర్ వాలి దర్గాలో గత 2 రోజులుగా నిర్వహించబడుతున్న గంధోత్సవ వేడుకల్లో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పాల్గొని బాబాను దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా వీరిని ఆలయ పీఠాధిపతులు మరియు ఉరుసు కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికి బాబా దర్శనం ఏర్పాట్లు చేయించారు. గజల్ శ్రీనివాస్ బాబా దర్శనం అనంతరం వారి బృందంతో కలిసి వారి గాన మాధుర్యంతో హజరత్ జమ్లే షా వారి పీర్ బాబాను స్తుతిస్తూ పాట కచేరీని నిర్వహించారు. ఈ కచేరీ పలువురు భక్తులని ఆకర్షించింది. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని హజరత్ జమ్లే షా వాలి పీర్ దర్గా నందు కులమతలకు అతీతంగా నిర్వహించే గంధోత్సవానికి తాను ప్రతి ఏటా శ్రీకాళహస్తికి వచ్చి బాబాను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటానని, బాబా కృప వల్ల తనకు మంచి జరుగుతుందన్నారు. ప్రతి ఏటా ఈ గంధోత్సవానికి వచ్చినప్పుడు హజరత్ జమ్లే షా వాలి పీర్ బాబాను స్మరించుకుంటూ బాబాను గుర్తు చేసుకుంటూ ఇక్కడ తను పాట పాడడం తనకు మంచి అనుభూతినిచ్చిందన్నారు. ఇక తనతో పాటు తన ఆత్మీయులు, సోదరులు, మిత్రులు అనేక పర్యాయాలు ఈ బాబాను దర్శించుకున్నామని తెలియజేశారు. जाकिर भाई मुशीब स्टेट మైనారిటీ సెక్రటరీ షాకిర్ అలీ గారిని మన జమ్రుద్ బాషా గారికి, ముజీబ్ గారికి, శ్రీ గజల్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా చిరు సన్మానం. కాళహస్తి దర్గా చందనోత్సవ శుభాకాంక్షలు, ఉరుసు ఉత్సవ శుభాకాంక్షలు. అందరికీ తెలుసు గజల్ శ్రీనివాస్కి ఈ కాళహస్తి దర్గాకి ఉన్నటువంటి అనుబంధం. ఇది నాకు ఒక గొప్ప ఆస్థానం లాంటిది, ఆధ్యాత్మిక ఆస్థానం. నేను ఉర్దూలో చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ఎక్కువ తెలుగు ప్రేక్షకులు ఉంటారు కాబట్టి తెలుగులో చెప్తున్నా. నా కోసము ప్రతిరోజు గజల్ శ్రీనివాస్ బాగుండాలి, ఈ ప్రపంచం బాగుండాలి, ఈ దేశంలో ప్రజలందరూ బాగుండాలి అని కోరుకుని రోజు ఇక్కడ ప్రార్థన చేసేటువంటి దర్గా కాళహస్తి దర్గా. హిందూ ముస్లింల ఐక్యతకి ఒక జెండాలాగా, ఒక నినాదంలాగా ఉండేటువంటి కేంద్రం, ఈ ఆధ్యాత్మిక కేంద్రం, సూఫీ కేంద్రం ఈ కాళహస్తి దర్గా. ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు, ఇందులో ఉన్నటువంటి విఎన్ఆర్ గారు కానీ ఇతర సభ్యులందరూ కూడా హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఒక అజ్మీర్ దర్గా, ఒక కాళహస్తి దర్గా, అలాగే మన ఖాళే మస్తాన్ వలీ బాబా గుంటూరు, ఇవన్నీ కూడా హిందూ ముస్లింల యొక్క ఐక్యతకి, ఇవాళ జాతీయ సమైక్యతకి నినాదంగా ఒక కేంద్రంగా ఉండేటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలు ఇవన్నీ కూడా. ఇవాళ ఈ చందనోత్సవంలో, ఈ ఉరుసు ఉత్సవంలో నేను ఇవాళ సూఫీ గజల్ గానం చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు మౌల్వీ సాబ్ సయ్యద్ అహ్మద్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విఎన్ఆర్ గారు నేను చాలాసార్లు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ దర్గా యొక్క అభివృద్ధి ఏమిటి అన్నది ఆలోచిస్తున్నాం. ఇక్కడ భక్తులందరూ కూడా ఎవరైతే వచ్చి రాత్రి ఇక్కడ, అంటే దర్గా అనగానే రాత్రి ఇక్కడ నిద్ర చేసి వెళ్ళడం అనేది ఒక సాంప్రదాయం. ఇక్కడ అనేకమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కలిగించాలని అనుకున్నాము. ఒక 6 నెలల కాలంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక బ్యూటిఫుల్ షెడ్, అలాగే అందరికీ కూడా బాత్రూమ్స్, టాయిలెట్స్ అందరికీ సమకూర్చి భక్తులందరూ కూడా ఎవరు వచ్చినా కూడా రాత్రి ఇక్కడ ఉండి నిద్ర చేసి స్నానాలు చేసి పొద్దున్నే ఇక్కడ నమాజ్ చేసుకుని దర్గా దగ్గర వారి విన్నపాన్ని వినిపించుకుని ఇక్కడ అన్ని సదుపాయాలతోటి ఒక 6 నెలల కాలంలో దీన్ని సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని